రీసెంట్‌గా రిలీజ్ అయిన 'వారణాసి' మూవీ ట్రైలర్‌లో ఒక అద్భుతమైన సన్నివేశాన్ని అందరూ గమనించారు. అదేంటంటే దశ మహావిద్యల్లో ఆరో శక్తి స్వరూపమైన చిన్మస్తాదేవి. చిన్ అంటే తెగిన, మస్త అంటే తల. తెగిన తలతో కలిగిన అమ్మవారి స్వరూపమే చిన్మస్తాదేవి స్వరూపం. ఇక్కడ ఈ స్వరూపంలో మనం జాగ్రత్తగా గమనిస్తే అమ్మవారు ఇద్దరు సంభోగిస్తున్న వ్యక్తులపైన తన పాదాన్ని మోపి, ఒక చేతిలో తల, ఒక చేతిలో ఖడ్గాన్ని ఉంచుకొని, ఆ మొండెం నుంచి వచ్చిన 3 రక్తధారలను ఒక రక్తధార తాను స్వీకరిస్తూ, 2 మరో రక్తధారలను ఇద్దరు దేవతామూర్తులు స్వీకరిస్తున్నట్టు మనకు అవగతమవుతుంది. ఇక్కడ అమ్మవారి స్వరూపాన్ని జాగ్రత్తగా గమనిస్తే అమ్మవారు ఇద్దరు సంభోగిస్తున్న వ్యక్తులపైన తన పాదాన్ని మోపింది. అంటే ఇక్కడ మన కామాన్ని వివేకంతో అణిచివేయడానికి ప్రతీకగా ఇక్కడ మనకు సూచిస్తుంది. రెండవదేంటంటే అమ్మవారు తన తలని తానే ఖడ్గంతో ఖండించుకోవడం. తల అంటే అహంకారానికి, మనసుకి ప్రతీక. మనలో ఉన్న అహంకారాన్ని ఖడ్గం అనే వివేకంతో ఖండించినప్పుడు మనలో ఉన్న కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్య, దంభ, దర్ప అహంకారాలను మనం అణచివేసుకొని ఎంతో ఉత్తమమైన ఆ పరమాత్మ తత్వాన్ని పొందడానికి దగ్గరవుతున్నామనడానికి ప్రతీక. చిన్మస్తాదేవి స్వరూపం ద్వారా మరొక 2 వివరణలు కూడా మనకు అవగతమవుతాయి. అదేంటంటే మన బాడీలో ఎంతో ముఖ్యమైన ఇడ, పింగళ, సుషుమ్న నాడీలు. ఈ 3 నాడీల ద్వారా మనకు కుండలిని శక్తి జాగృతమవుతుంది. ఈ కుండలిని శక్తి ద్వారా మనకు ఎంతో అనంతమైన జ్ఞానాన్ని పొందుతాము. మరొక వివరణ ఏంటంటే అమ్మవారి ముండెం నుంచి ప్రవహిస్తున్న 3 రక్తధారల్లో ఒక రక్తధార స్థూల శరీరానికి ప్రతీక. అంటే మన శరీరము. రెండవది సూక్ష్మ శరీరానికి ప్రతీక. అంటే మన స్థూల శరీరంలో ఉన్న ఆత్మకి ప్రతీక. మూడవ రక్తధార కారణ శరీరానికి ప్రతీక. అంటే మన స్థూల, సూక్ష్మ శరీరాలను కారణమైన పరమాత్మ స్వరూపానికి ప్రతీక. ఈ విధంగా ఆ చిన్మస్తాదేవి స్వరూపం ఎంతో ఉత్తమమైన ఆత్మజ్ఞానాన్ని మనకు బోధిస్తుంది. ఇట్లు మీ శివ సైనింగ్ ఆఫ్. జై హింద్.